సిఐ ఏ విధంగా కారణమైండో సిబిఐ కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేసింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఇన్స్టిగేటెడ్ ద పోలీస్ టు బీట్ ద జయరాజ్ అండ్ బెనిక్స్ రత్లెస్లీ అగైన్ అండ్ అగైన్ అని చెప్పింది. అంటే సిఐ శ్రీధర్ బాగా పురిగొల్పిండు డిపార్ట్మెంట్, అంటే పోలీస్ వాళ్ళకి. ఎట్లా అంటే చెప్పనా, దారుణంగా. అరే మీరు కొడుతుంటే వాళ్ళ అరుపులు నాకు వినపడాలని చెప్పాడు. ఆడ సైలెన్స్ అనేది ఉండొద్దు. అరే మీరు ఏం చేస్తారు తెలియదు నాకు, రాత్రి అట్లా కొట్టాలి మీరు అని చెప్పాడు. రౌండ్ల మీద రౌండ్లు కొట్టిరు పోలీసు. వాళ్ళు పోలీసు వాళ్ళే కొట్టి కొట్టి అలిసిపోయి ఉంటే మళ్ళా ఎమ్మటే లుల్, ఎల్యుఎల్ఎల్ అంటే లుల్ అంటే సైలెన్స్. ఎప్పుడైతే ఆ లుల్ ఏర్పడుతుందో మళ్ళా స్టార్ట్ చేయండి ఫ్రెష్ బీటింగ్స్ అని చెప్పాడు. స్టార్ట్ ద ఫ్రెష్ బీటింగ్స్ అని చెప్పాడు. మళ్ళా కుట్రు దారుణంగా కుట్రని చెప్పాడు. అరే ఎందుకు రాడ పైన నాకు వినపడతలేవు సౌండ్, వాళ్ళ అరుపులు నాకు వినపడతలేవు, మళ్ళా స్టార్ట్ చేయర్రా పైన అని చెప్పి తెల్లవార్లు కొట్టించుండు. రాక్షసంగా, దుర్మార్గంగా, ఒక దుష్టునిలాగా. వాడంత దుర్మార్గుడు ఇంకో లేడు. వీని వల్లనే వాళ్ళు చచ్చారు. లేకపోతే మామూలుగా పోలీసు వాళ్ళు కొట్టకాడు కొట్టి ఆడ వాళ్ళు అడ్డం పడగానే వెళ్ళిపోతారు వాళ్ళు మామూలుగా. మళ్ళీ ఆ జోలికి రారు. ఇక ఆడ మళ్ళీ స్టేషన్ బయటికి పోయే వరకు రారు బేసికల్ గా. ఈ సిఐ దానికి వాళ్ళు చేసింది ఇప్పుడు ఏమైందంటే, ఏ స్టేషన్లో అయినా కానీ ఒక మంచి పోలీసు వాడు ఉంటాడండి, ఇద్దరు ముగ్గురు. ఇలా దరిద్రం ఏం జరిగిందంటే, ఆ ఎస్ఐ రఘు గణేష్ సైకో, బాలకృష్ణను సైకో, ఈ శ్రీధరు ఇన్స్పెక్టర్ పెద్ద సైకో. ఈ ముగ్గురు పెద్ద అధికారులు సైకోలు ఉండడం వల్ల వాళ్ళ ప్రాణాలు తొందరగా పోయినాయి. ఇంకా నేను సిఐ చేసినటువంటి ఈ పురిగొల్పడం వల్లనే వాళ్ళు తొందరగా చచ్చిపోయారు వాళ్ళు. అంతటి దుర్మార్గుడు ఈ సిఐ.